Hello everyone, welcome to our spoken English channel. In this video, we are going to learn all the modal verbs. All the modal verbs are also called special verbs in English. Any modal verbs మనం special verbs అని కూడా అనొచ్చు. ఎందుకు తెలుసా అండి? Because they give special meanings. స్పెషల్ మీనింగ్స్ ఇస్తాయి. ఒక వ్యక్తి మనకు కొంచెం స్పెషల్గా కనిపించాలనుకోండి ఏమంటామే మోడల్ అంటాం. ఇట్లాగే వీటిని కూడా మనం స్పెషల్ వర్బ్స్ అని కూడా అంటాం. బికాస్ దే గివ్ స్పెషల్ మీనింగ్స్ ఇస్తాయి. ఎలాంటి స్పెషల్ మీనింగ్స్ అంటే సడన్ డెసిషన్, ప్రామిస్, ఎబిలిటీ, రికమెండేషన్, నెసెసిటీ, పాసిబిలిటీ ఇలాంటి రకరకాలైనటువంటి స్పెషల్ మీనింగ్స్ ఇస్తాయి. కాబట్టి ఈ మోడల్ వర్బ్స్ అన్నింటినీ కూడా మనం స్పెషల్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. ఎన్ని మోడల్ వర్బ్స్ ఉన్నాయి సార్ ఇంగ్లీష్లో అంటే దేర్ ఆర్ ఆల్ టుగెదర్ 13 మోడల్ వర్బ్స్. ఎన్ని మోడల్ వర్బ్స్ ఉన్నాయండి? 13. In today's video we are going to learn all 13 modal verbs. Okay, all the 13 modal verbs నేర్చుకోబోతున్నాం. Very easy అండి. Watch the video till the end. I am sure I will give you 100% assurance. You will definitely get benefited by watching this video. Right? The first modal verb is nothing but will. Will అంటే మీనింగ్ ఏంటి అంటే జనరల్ గా చేస్తాను అని అర్థం. ఒక పని చేస్తాను, తింటాను అంటాం కదా, ఆ సందర్భాల్లో వీడు వాడాలి. Okay, next one is would. The primary use I am talking about in this video. The primary use of modal verbs. Would అంటే మీనింగ్ ఏంటంటే చేసేవాడిని. గతంలో చిన్నప్పుడు స్కూల్లో కాలేజ్ డేస్ లో నేను ఒక పని చేసేవాడిని అంటే వుడ్ వాడాలి. రైట్. నెక్స్ట్ ఐఎమ్ రైటింగ్ షెల్. షెల్ కూడా భవిష్యత్తులో చేస్తాను అనే సందర్భంలో ఈ షెల్ అనేటువంటి పదం ఉపయోగించి మాట్లాడాలి. నెక్స్ట్ షుడ్. ఇది ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఒక పని చేయాలి, తినాలి, చదవాలి, మాట్లాడాలి అన్నప్పుడు మనం షుడ్ వాడాలి. నెక్స్ట్ వన్ ఈజ్ కెన్. ఇది ఎప్పుడు వాడతామంటే టు ఎక్స్ప్రెస్ యువర్ ఎబిలిటీ. చేయగలను అనే సందర్భంలో వాడాలి. ఒక పని చేయగలను, తినగలను, నేర్చుకోగలను, మాట్లాడగలను అంటాం కదా, అప్పుడు కెన్ వాడాలి. నెక్స్ట్ వన్ ఈజ్ కుడ్. ఇట్ ఈస్ యూస్ టు టాక్ అబౌట్ ద పాస్ట్ ఎబిలిటీ. చేయగలిగాను అంటాం కదా, చేయగలిగాను, తినగలిగాను, మాట్లాడగలిగాను అన్న సందర్భంలో we have to use could. నెక్స్ట్ మే. చేయవచ్చు, చేస్తే చేయవచ్చు అంటాం కదా, పాసిబిలిటీ. ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా చేయవచ్చు. నెక్స్ట్ మైట్. దీని మీనింగ్ కూడా చేయవచ్చునే, చేయవచ్చు. కాకపోతే రైట్ ఇదేమో ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉంటుంది, తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నీడ్. ఎప్పుడు వాడతామంటే చేయాల్సిన అవసరం ఉంది, చేయవలసిన అవసరం ఉంది అనే సందర్భంలో మనం ఈ నీడ్ అనేటువంటి పదం ఉపయోగించాలి. ఓకే. నెక్స్ట్ ఆట్ టు. మారల్ ఆబ్లిగేషన్. ఆట్ టు. షుడ్ అన్న ఆట్ టు అనే మీనింగ్ సేమ్ వస్తుంది. చెయ్యాలి అన్న సందర్భంలో మనం ఈ ఆట్ టు అనేటువంటి పదం వాడాలి. నెక్స్ట్ డేర్. ఒక పని చేసే నేను ధైర్యం చేస్తాను అంటాం కదా, అప్పుడు డేర్ వాడాలి. ఓకే. చేసే ధైర్యం చేస్తాను. ఒక పని చేసే ధైర్యం చేస్తాను, వారితో వాదించే ధైర్యం చేస్తాను, ఇలా ఒక పని చేసే ధైర్యం చేస్తాను సందర్భంలో డేర్ వాడాలి. నెక్స్ట్ యూజ్డ్ టు. ఇది వుడ్ అన్న, ఇక్కడ వుడ్ ఉంది కదా, వుడ్ అన్న యూజ్డ్ టు అన్న మీనింగ్ సేమ్ అండి. చేసేవాడిని. గతంలో ఒక పని నేను చేసేవాడిని అంటే గతంలో మనకు ఉన్నటువంటి అలవాటు తెలియజేయడానికి యూజ్డ్ టు వాడాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మస్ట్. తప్పక చేయాలి, తప్పక నేర్చుకోవాలి, తప్పక మాట్లాడాలి. స్ట్రాంగ్ ఆబ్లిగేషన్. రైట్. అప్పుడు మనం మస్ట్ ఉపయోగించాలి. చూడండి ఫస్ట్ వన్ విల్. విల్ ఎప్పుడు వాడతామంటే భవిష్యత్తులో ఒక పని చేస్తాను, తింటాను, నేర్చుకుంటాను, ఆడుతాను అన్నప్పుడు విల్ వాడాలి. ఓకే. అన్ని సబ్జెక్ట్ తర్వాత మీరు ఏ పని చేసే వ్యక్తులను తీసుకోండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. యు టేక్ ఎనీ సబ్జెక్ట్, దాని తర్వాత విల్ వాడతాం. నెవర్ చేంజ్ అట. అండ్ విల్ తర్వాత ఉన్నటువంటి వర్బ్స్ ఉంటాయి కదా, ఏం మార్పు ఉండదు. గో గోగానే ఉంటుంది. కమ్, రైట్, ప్లే, వాచ్, సింగ్ ఇట్లా మీరు ఎన్ని వివన్స్ అని చెప్పి రాయొచ్చు. చూడండి నేను వెళ్తాను అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఐ విల్ గో. ఇట్లా వి విల్ గో, యూ విల్ గో, దే విల్ గో, హీ విల్ గో, షీ విల్ గో. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇది మారదు. అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గో యూ కెన్ రైట్ ఎనీ V1. కమ్ రాయండి, ఐ విల్ కమ్, వస్తాను. ఈట్ రాయండి, ఐ విల్ ఈట్. చదువుతాను, రాస్తాను, ఆడుతాను, మాట్లాడతాను, ఐ విల్ గో, ఐ విల్ ప్లే, ఐ విల్ వాచ్, ఐ విల్ సింగ్. భవిష్యత్తులో, భవిష్యత్ అంటే టుమారో, నెక్స్ట్ వీక్ కాదు, మనకు ఉన్నటువంటి సమయం కదా, దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ కూడా భవిష్యత్తే. అట్లా మనం భవిష్యత్తులో ఒక పని చేస్తాను అని చెప్పి ప్రతి సందర్భంలో మనం విల్ వాడాలి. ఐ విల్ గో.
రైట్. మరి వుడ్ ఎప్పుడు వాడాలి అంటే నేను వెళ్ళేవాడిని, ఐ వుడ్ గో. చిన్నప్పుడు స్కూల్లో కాలేజీలో ఒక పని చేసేవాడిని. నేను అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళేవాడిని స్కూల్ డుమా కొట్టి. ఐ వుడ్ గో టు మూవీస్. వివేకానంద స్వామి మెడిటేషన్ చేసేవారు బాగా. వివేకానంద స్వామి వుడ్ డూ మెడిటేషన్. అబ్దుల్ కలాంజీ పేపర్ డెలివర్ చేసేవాడు. అబ్దుల్ కలాంజీ వుడ్ డెలివర్ పేపర్స్ డోర్ టు డోర్. ఇలా ఒక పని చేసేవాళ్ళు. ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు చేయకపోతే వుడ్ వాడాలి. చేసేవాడిని అనే సందర్భంలో దీని మీనింగ్ ఏమొస్తుంది? నేను వెళ్ళేవాడిని, వెళ్తాను. షెల్ అంటే కొంచెం స్ట్రాంగ్ అండి. విల్ కంటే కొంచెం స్ట్రాంగ్. దీన్ని ఎప్పుడు వాడతారు ఎక్కువగా అంటే షెల్ ఈజ్ యూజ్ మోస్ట్ ఇన్ రిటర్న్ ఇంగ్లీష్. మనం ఎప్పుడన్నా ఎవరికైనా ప్రామిస్ చేస్తాం చూడు, ఐ షెల్ అబాయిడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దిస్ కంపెనీ ఆఫీస్ అని, అప్పుడు వాడతాం. భవిష్యత్తులో చేస్తాను, అదే మీనింగ్. ఓకే, ఐ షెల్ గో, భవిష్యత్తులో ఒక పని చేస్తాను అన్న మీనింగ్ వస్తుంది. రైట్. షుడ్ అంటే చెయ్యాలి, ఆబ్లిగేషన్స్, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, ఆర్డర్. నువ్వు చేయాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు డబ్బు సంపాదించాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, ఉద్యోగం సంపాదించాలి, ఒక పని చెయ్యాలి అన్నప్పుడు షుడ్ వాడాలి. ఐ షుడ్ గో, నేను వెళ్ళాలి. ఐ షుడ్ గో, నేను వెళ్ళాలి అని అర్థం. నెక్స్ట్, కెన్ అంటే ఎబిలిటీ, చేసేటువంటి శక్తి సామర్థ్యాలు. ఇట్ మే బి ఈదర్ ఫిజికల్ ఎబిలిటీ ఆర్ మెంటల్ ఎబిలిటీ. ఏం ఎబిలిటీ అయినా కావచ్చు. చెయ్యగలను అన్నప్పుడు కెన్ ఉపయోగిస్తాం. అది ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా. నేను వెళ్ళగలను, ఐ క్యాన్ గో. నేను సాధించగలను, ఐ కెన్ అచీవ్. నేను మ్యాచ్ విన్ అవ్వగలను, ఐ కెన్ విన్ ద మ్యాచ్. అట్లా మీరు చెయ్యగలను. ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను. కుడ్ అంటే చెయ్యగలిగాను, పాస్ట్ ఎబిలిటీ విచ్ కుడ్ బి డన్. తినగలిగాను, నేర్చుకోగలిగాను, మాట్లాడగలిగాను అంటాం కదా, అప్పుడు కుడ్ వాడాలి. నేను వెళ్ళగలిగాను అంటే ఏం చెప్పాలి అంటే ఐ కుడ్ గో, నేను వెళ్ళగలిగాను. నెక్స్ట్, మే. దీని మీనింగ్ ఏంటి అంటే వెళ్ళవచ్చు, ఐ మే గో. బట్ దేర్ షుడ్ బి పాసిబిలిటీ అండి. ఒక 50% పాసిబిలిటీ ఉండాలి. వెళ్తే వెళ్ళొచ్చు, పాసిబిలిటీ లేకుండా ఉండొద్దు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మిస్టేక్ చేశారు, మీ ఫాదర్ స్ట్రిక్ట్, ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్నారు, ఏమైంది అని అడిగా. మై ఫాదర్ మే పనిష్ మీ సార్, పనిష్మెంట్ ఇవ్వచ్చు, కొట్టొచ్చు. పాసిబిలిటీ ఉండాలి. ఏముండాలి? పాసిబిలిటీ. ఎగ్జామ్ రాశారు, ఒక 50 నుండి 60 మార్క్స్ రాశారు, పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మై ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా అడిగితే నేను పాస్ అవ్వచ్చు, ఐ మే పాస్. కానీ 3 మార్క్స్కి 5 మార్క్స్కి రాసి ఐ మే పాస్ అనలేము. ఎందుకంటే దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఎట్ ఆల్ టు పాస్ ద ఎగ్జామ్. అక్కడ పాసిబిలిటీ లేదు, అవకాశమే లేదు. పాసిబిలిటీ ఉండాలి వెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ మే ఇన్ అవర్ ఇంగ్లీష్. 50% పాసిబిలిటీ. మైట్ కూడా సేమ్ మీనింగ్ అండి, కానీ పాసిబిలిటీ తక్కువ ఉంటుంది. లెస్ పాసిబిలిటీ. నేను వెళ్తే వెళ్ళొచ్చు, కొంచెం తక్కువ పాసిబిలిటీ. ఐ మైట్ గో, సేమ్ వస్తుంది మీనింగ్. ఐ మైట్ గో. వెన్ ఇట్ కమ్స్ టు నీడ్, వెళ్ళాల్సిన అవసరం ఉంది, పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంది, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఒక పని చేయాల్సిన నెసెసిటీ, ఒక పని చేయాల్సిన అవసరం ఉందని చెప్తాను కదా, అప్పుడు నీడ్ వాడాలి. ఐ నీడ్ గో. ఇక టూలు ఏం వాడద్దు. మోడల్ తర్వాత ఎస్లు టూలు ఏం రావు, డైరెక్ట్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్క్ అంటే V1 వాడాలి. ఐ నీడ్ గో, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఒక పని చేయాల్సిన నెసెసిటీ అవసరం ఉంది అప్పుడు నీడ్. వి నీడ్ గో, యూ నీడ్ గో, దే నీడ్ గో, హీ నీడ్ గో, షీ నీడ్ గో. ఓకే. ఆట్ టు అంటే నేను వెళ్ళాలి, ఐ ఆట్ టు గో, నేను వెళ్ళాలి, కొంచెం మారల్ ఆబ్లిగేషన్. ఐ ఆట్ టు టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్, ఐ ఆట్ టు ఒబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఐ ఆట్ టు కమ్ టు ద క్లాస్ ఆన్ టైమ్, ఐ ఆట్ టు బి పంక్చువల్. ఇలా పని చేయాలి అని చెప్పేటప్పుడు ఆట్ టు వాడాలి. నెక్స్ట్, డేర్. నేను వెళ్ళే ధైర్యం చేస్తాను, కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. ఛాలెంజింగ్ అంటే ఒకవేళ మనం దాంట్లో సక్సెస్ కాలేదనుకో, రైట్, మనకు ప్రాబ్లం ఉంటుంది. అయినా సరే నో ప్రాబ్లం సార్, ఐ డేర్ క్వశ్చన్, ఐ డేర్ డూ దట్ యాక్షన్, ఐ డేర్ ప్లే గేమ్స్, ఐ డేర్ ఇన్వెస్ట్ మనీ. ఒక పని చేసే ధైర్యం చేస్తాను అన్నప్పుడు డేర్ వాడాలి. యూజ్ టు అంటే వుడ్ అన్నా యూజ్ టు అన్న సేమ్, వుడ్ అన్నా యూజ్ టు అన్న సేమ్ మీనింగ్. ఓకే. చేసేవాడిని అన్నప్పుడు వాడాలి. నేను వెళ్ళేవాడిని ఏం చెప్పాలి? ఐ యూజ్ టు గో. ఈ యూజ్ టులో అండ్ ఆట్ టులో టూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఐ ఆట్ టు గో, ఐ యూజ్ టు గో. చేసేవాడిని, వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని. ఓకే. నేను రోజు లైబ్రరీకి వెళ్ళేవాడిని, ఐ యూజ్ టు గో టు లైబ్రరీ. గతంలో ఒక పని చేసేవాడిని అంటే యూజ్ టు వాడాలి. లాస్ట్ వన్, మస్ట్. తప్పక చేయాలి. అది మనకు నచ్చినా నచ్చకున్నా, మనకు ఆ ఎబిలిటీ ఉన్నా లేకున్నా ఒక పని తప్పక చెయ్యాలి అన్నప్పుడు మస్ట్ వాడాలి. నేను తప్పక వెళ్ళాలి సార్, ఐ మస్ట్ గో. నేను తప్పక వెళ్ళాలి అన్నప్పుడు మస్ట్ వాడాలి. చూడండి, ఐ విల్ గో అంటే నేను వెళ్ళాలి. నెగిటివ్ చెప్పాలనుకున్నారనుకోండి మీరు, నాట్ యాడ్ చేయండి. అన్నిటికీ అంతే. ఐ విల్ నాట్ గో,
I would not go, I shall not go, I should not go, I cannot go, I could not go, I may not go, I might not go, right? I need not go, I ought not to go, I dare not go, I used not to go, I must not go. క్వశ్చన్ చేయాలనుకున్నారనుకోండి, వెళ్తాను వెళ్ళను అని చెప్పారు కదా, క్వశ్చన్ చేయాలనుకుంటే హెల్పింగ్ గా ముందు రాయాలి. దట్స్ ఇట్. చూడండి, విల్ ఐ గో, ఈ విల్ ఇటు పెట్టదు. ఈ హెల్పింగ్ అప్స్ అన్ని కూడా సబ్జెక్ట్ ముందు ఉండాలి. విల్ ఐ గో, వుడ్ ఐ గో, షల్ ఐ గో, షుడ్ ఐ గో, కెన్ ఐ గో, కుడ్ ఐ గో, మే ఐ గో, మైట్ ఐ గో, నీడ్ ఐ గో, ఆట్ ఐ టు గో, డేర్ ఐ గో, యూజ్డ్ ఐ టు గో, మస్ట్ ఐ గో. వెళ్ళాలి. WH కూడా చేయొచ్చు. కీప్ రైట్ సమ్ WH వర్డ్ హియర్, రైట్? వాట్ విల్ ఐ డూ, వాట్ విల్ ఐ ప్లే, వాట్ విల్ ఐ సింగ్. ఓకే, ఎక్కడ అన్నారనుకోండి వేర్ వాడండి. వేర్ విల్ ఐ గో, వేర్ విల్ ఐ ప్లే, వేర్ విల్ ఐ సింగ్, వేర్ విల్ ఐ డాన్స్, అన్ని మోడల్స్ వాడవచ్చు. ఓకే, ఎప్పుడు అన్నారనుకోండి వెన్ వాడండి. వెన్ విల్ ఐ గో, వెన్ విల్ ఐ సింగ్, వెన్ విల్ యూ కమ్, వెన్ విల్ యూ రైట్, వెన్ విల్ యూ అటెండ్ అన్ ఇంటర్వ్యూ, వెన్. ఎందుకు అన్నారనుకోండి వై వాడండి. వై విల్ యూ గో, వై విల్ యూ కమ్, వై విల్ యూ ప్లే, రైట్? ఎలా అన్నారనుకోండి హౌ వాడండి. హౌ విల్ యూ గో, హౌ విల్ యూ ప్లే, హౌ విల్ యూ వాచ్, హౌ విల్ యూ డాన్స్, హౌ విల్ యూ లెర్న్ ఇంగ్లీష్, హౌ విల్ యూ క్రాక్ ఇంటర్వ్యూ, హౌ, రైట్? Okay, by using WH words also we can easily form the sentences, right? I hope you find this video useful, right? Like, share, comment, do not forget to subscribe to our channel. Thank you for watching. See you in the next video. Keep practicing. All the very best.